నారాయణ అని నామస్మరణ చేసినందుకు నీకు ఫలితం ఉంటుంది, పాపాలు చేసినందుకు ఫలితం ఉంటుంది. అటు ఇటు రెండో ఉంటాయి అన్నమాట. ఇది సిస్టమ్ తెలియకుండా స్కూలు పిల్లల్లా మాట్లాడుకు వర్మ అన్నట్లుగా మన రఘువరన్ గారు చెప్పినట్లుగా ఆ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు. మతాల గురించి, మత సిద్ధాంతాల గురించి అవి ఏం చెప్తున్నాయి, శాస్త్రం ఏం చెప్తుంది, ఇవన్నీ తెలుసుకుని మాట్లాడు పబ్లిక్లోకి వచ్చి. ఇకపోతే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ, కుటుంబ విలువల గురించి చాలా చిన్న చూపుగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటాడు. భారతదేశంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ లేకపోయినట్లయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాడి వర్మ? ఉదాహరణకి మీ నాన్నగారు మీ అమ్మగారిని పెళ్లి చేసుకుని లేకపోతే వాడుకుని వదిలేశాడు అనుకో, నీ గతి ఏమయ్యేది? నిన్నెవడు పెంచి పెద్ద చేయాలి? పోనీ ఆయన మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మాయినా సరే నిన్ను బాధ్యత తీసుకుని ఎందుకు పెంచాలి? ఆవిడ కూడా నాకెందుకు, వీడి బాధ్యతని ఎందుకు పట్టించుకోవాలని చెప్పి నేను రోడ్డు మీద పడేస్తే నీ గతి ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్నావు,